జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని గవ ప్రశ్నని సంయుక్తం చేసుకుంటూ 2026 సంవత్సరం ఆగస్టు మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో కన్యారాశి జాతకులకు కొంతకాలంగా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటాన్ని మనం గమనించాం. అయితే మరికొన్ని సందర్భాల్లో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నుండి కొంత మీ యొక్క వైఖరి, మొండి వైఖరి కొన్ని ఇబ్బందులకి కూడా గురి చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొంత మొండి పట్టుదలతో ఉండటం వల్ల కొన్ని అవకాశాలు మన నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయోజనం కలుగుతుంది అనుకున్నటువంటి సందర్భం నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ మన నుండి దూరం అవటం, కొన్ని అవకాశాలు మన నుండి దూరం అయిపోవటం, ఇది కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, మొండి వైఖరి అధికమయ్యే అవకాశం. కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి, వేగవంతంగా స్పందించాలి. ఈ రెండూ చేయకపోతే మాత్రం ప్రయోజనాలు కొంత కొరవడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి జాతకులు కొన్ని విషయాల్లో మాత్రం ఆలోచించి మీరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కొన్ని గ్రహగతులను మనల్ని పరీక్ష పెట్టాలనుకున్నప్పుడు మనం ఒక చోటు ఉంటే జీవిత భాగస్వామి మరో చోటు ఉంటాం. అంటే విడిపడతారు, దూరం అవుతారని కాదు, కానీ ఆరోగ్యపరమైన అంశాల పట్ల కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాల పట్ల జీవిత భాగస్వామి ఒక ప్రాంతంలో ఉండటం, మనమేమో వేరొక ప్రాంతంలోకి వెళ్ళి వృత్తి వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తుండటం మానసికంగా బాధ కలుగుతుంది. కుటుంబాన్ని మిస్ అవుతున్నామేమో, వాళ్లతో సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం, మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోతుంది. పోనీ వాళ్ళ నుండి దూరంగా వచ్చి మనమైనా చక్కగా వృత్తి వ్యాపారం ఉద్యోగం చేస్తున్నామంటే ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, దీనికి గల కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని గనక మనం చూస్తే, కొన్ని జీవితంలో పరీక్షలకి కారణమయ్యేటువంటి గ్రహగతులే కాదు, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ అధికంగా ఉంది. దీనివల్లే కొన్ని ప్రయోజనాలు మనం పొందలేకపోతూ ఉంటాం. కాబట్టి మీరు తప్పకుండా సంయమనంతో ఆలోచించడంతో పాటుగా జీవిత భాగస్వామితో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేయటం వల్ల సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులకి కూడా సమయాన్ని వెచ్చించటం, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి సంభాషణ వల్ల జీవితం అన్నటువంటి చక్కగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు, కొన్ని అలర్జీలు, అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, తీవ్రంగా ప్రయాణం చేయటం వల్ల వచ్చేటువంటి అలసట మరియు నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెనువెంటనే వైద్యుడి పర్యవేక్షణలోకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే దీనివల్ల అనారోగ్యం అధికమైపోవటం, కొంతకాలం ఏ పని చేయడానికి కూడా శరీరం సహకరించలేకపోవటం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు చేయని పొరపాటు కూడా మనం నిందలు మోస్తూ ఉంటాం. మీ జీవితంలో గడిచిన కొంతకాలంగా జరుగుతోంది ఇదే. మీకు సంబంధం లేనటువంటి కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి సత్సంబంధాల్ని కొనసాగించడం కోసం ఎవరో చేసినటువంటి తప్పుకి మీరు బలవుతూ ఉంటారు.
వీటిని అక్కడితో ఆపేయకపోతే మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. మానసికమైనటువంటి సంఘర్షణలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కన్యారాశి జాతకులు వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు బాగున్నాయి. కానీ ఉద్యోగం వల్ల, వృత్తి వల్ల, వ్యాపారం వల్ల మీరు ఒక చోట ఉంటాం, జీవిత భాగస్వామి వేరొక చోట ఉంటాం. ఇది కొంచెం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. కాకపోతే ఏకాగ్రతతో ప్రయత్నం చేయటం వల్ల కుటుంబ జీవితం, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ రెండు కూడా చక్కబడతాయి. యుగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించబోతున్నాయి. కొంతకాలం వేచి చూసే ప్రయత్నం చేస్తే ప్రజా సంబంధమైనటువంటి పదవులకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పదవి మీకు లభిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని చేస్తే సరైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా సానుకూలవంతమైంది. కానీ ప్రేమ వివాహాలు, మూడో వ్యక్తి యొక్క అతిజోక్యం, కొంతమంది రహస్య శత్రువుల వల్ల మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి లక్ష్మీ నృసింహ మమదీహి కరావళంభం, లక్ష్మీ నారసింహ ప్రభుల వారికి సంబంధించిన కరావళంబన స్తోత్రాన్ని గనక అనునిత్యం పారాయణ చేస్తున్న, తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాలని గనక లక్ష్మీ నారసింహస్వాముల వారికి అందజేసిన, శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ ఉన్న అత్యంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందుతారు. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షం మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతుంది. అనునిత్యం కూడా ఈ రాశి జాతకులు విశేషవంతమైనటువంటి తంత్రమాల చూడడం చేత ఒక చిటికెడు స్నానం చేసే నీటిలో కలిపి అనునిత్యం స్నానం చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నరఘోష, నరదిష్టి, నరపీడలే తొలగిపోవటం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అత్యున్నతమైనటువంటి స్థితిగతులు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని, గవ ప్రసన్ని క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం ఆగస్టు మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని సందర్భాల్లో దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ ఆగస్టు మాసం మొదటి 15 రోజుల పాటు చాలా కష్టపడటం, ఎంత కష్టపడ్డా ప్రయోజనాలు రాకపోవటం, అనుకున్నటువంటి ఫలితం రావడానికి ఆలస్యం అవుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి స్థితిగతుల నుంచి ఒక్కసారిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాల వైపుగా మీరు వెళ్తూ ఉంటారు. అన్ని బాగానే ఉన్నాయనుకున్నటువంటి సందర్భంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన స్థితిగతులు మామూలుగా అనుకూలంగా మారుతున్న సందర్భంలో కుటుంబపరమైనటువంటి కొంతమంది వ్యక్తులు, అది భార్య, భర్త లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంటాయి. ఎప్పుడైతే కుటుంబంలో కలహాలు మొదలయ్యాయో ఏకాగ్రత పెట్టలేకపోవటం వల్ల వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో అట్లా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మాత్రం కొన్ని విపత్తులు, సమస్యలు, ప్రతిబంధకాలు
ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ తథ్యం. కాబట్టి మానసికంగా, శారీరకంగా మనం 2 విధాలుగా ఏకాగ్రతను వహిస్తేనే ఏ విషయంలోనైనా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకో తెలీదు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులవ్వచ్చు, కొన్ని విషయాల్లో మన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం మీద వాళ్ళు దృష్టి సారిస్తూ ఉంటారు. ఏదో పొరపాటు అని ఉంటాం, మాట్లాడి ఉంటాం, లేదా ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటాయి. కానీ గత జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గతంలో మనతో విరోధం పెట్టుకున్నటువంటి వాళ్ళు విరోధులు, మనం బలహీనమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షం అవటం, మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. వీటి పట్ల మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇది ఇలాగుంది అనుకుంటే, ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చినటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి అంశం, జీర్ణ వ్యవస్థకు సంబంధించింది, పేగులకు సంబంధించినటువంటిది, కొన్ని రకాలైనటువంటి వ్రణాలు, పుండ్లు, గాయాలు, ఇవి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వృశ్చిక రాశి జాతకులు ఈ మాసం చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి జాతకులు అత్యంత అప్రమత్తంగా ఉండటం వల్ల మాత్రమే ఈ గడ్డు పరిస్థితి నుండి మనం బయటపడే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి స్థితి. కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో విరోధం మొదలైనటువంటి సందర్భంలో మీరు ఏకాకి అవుతారంటే కారు. ఎందుకంటే రక్త సంబంధికులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల నుండి మళ్ళీ మీకు మద్దతు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ స్థితిగతుల నుంచి మళ్ళీ మీరు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్ని గ్రహాలు అడ్డుగా పడ్డ బృహస్పతి బలం ఉంటే చాలంటారు. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం చేత మిమ్మల్ని మీరు విశ్వసించి మీ కాళ్ల మీద మీరు నిలబట్టమే కాదు, మళ్ళీ వ్యవస్థల్ని వ్యవస్థీకృతం చేసేటువంటి పనిలో పడతారు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళుతూ ఉంటారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. కొన్ని గ్రహగతుల్ని మిమ్మల్ని పరీక్ష పెట్టినప్పటికీ కూడా మళ్ళీ మీ సామర్థ్యం చేత అవకాశాలు సృష్టించుకోవటమే కాదు, వాటిని నిరూపించుకునేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా మీరు చేస్తారు. ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ధనం వస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతుంది. మీ గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు అంటే అప్పుడు మంచో చెడో జరిగి ఉంటుంది, కొంతమంది మన నుండి దూరం అయి ఉంటారు, కానీ బలహీనమైనటువంటి క్షణాల్లో మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షమవుతుంటారు. ఇలాంటి పరీక్షలు ఎదురవ్వటంతో పాటుగా వాళ్లకు మళ్ళీ ఏదో రకంగా ధన సహాయం చేయటం, ఆర్థిక సహాయం చేయటం, వస్తు సహాయం చేయటం, మరొకటి చేయటం, ఇవన్నీ కూడా కొంత భారంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించటం వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మీరు పొందుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా మీరు ఆరాధన చేయండి. సర్ప సూక్తంతో హవనాన్ని చేయించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. గంధం లేదా సిద్ధగంధం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల
మహాకాలభైరవ రక్షను ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు